చిన్న వయసు నుండి రిషిత నాకు మంచి ఫ్రెండు. తను నేను ఒకటిగా కలిసి పెరిగాం. మేమిద్దరం కలిసి ఆడుకుంటాం, పాడుకుంటాం, తింటాం, పడుకుంటాం. తను ఎప్పుడూ నాతోనే ఉంటుంది. తను నా ప్రాణానికి ప్రాణం. తను బాగుంది కదా? మీ ఫ్రెండ్ తన్ని బాగా చూసుకుంటాడుగా? నేను చెప్తాను. అంటే తను చాలా మంచి అబ్బాయి, తనని బాగా చూసుకుంటాడు. తనకి ఏ కష్టం కలగదు కదా? మామ ఇప్పుడు నీ డైలాగే. కొత్త ఇంట్లో సామాన్లన్నీ సర్ది పెట్టేశాం. సామాన్లతో పాటు సరుకులు కూడా కొని పెట్టేశాం. అయితే వాళ్ళ పెళ్లి ఎప్పుడు? నా డైలాగ్ అయిపోయింది, ఇప్పుడు వాడి డైలాగే. బిడ్డ పుట్టిన తర్వాత చెప్తాను. బిడ్డ పుట్టాక? అవును, పుట్టబోయే బిడ్డ ఉయ్యాల కూడా రెడీ చేసేసావు. మీ ఫ్రెండ్దే క్యాస్ట్? ఏ క్యాస్ట్ అయితే ఏంటి పిల్ల, లవ్ చేసుకోవడానికి 2 మనసులు చాలవా? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ మొహాలు చూసినప్పుడే నాకు అర్థమైంది క్యాస్ట్ పిచ్చి పట్టినోళ్ళు అని. 50s, 60s లో పుట్టిన వీళ్ళ చివరి బ్యాచ్. వీళ్ళు పోతే చాలు, వీళ్ళతో పాటు క్యాస్ట్ ఫీలింగ్ కూడా పోతుంది. తర్వాత ఇంకొద్ది మందే ఉంటారు, వాళ్ళని కూడా చెప్పుతో కొట్టి మరీ తరిమేద్దాం. అప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. తర్వాత మనం ఫ్రీగా లవ్ చేసుకోవచ్చు. నేను వెళ్తున్నాను. ఆగు పిల్ల ఆగు, ఏడికి పోతావు? బాబు, మేము 50-60లో పుట్టిన వాళ్ళమే కావచ్చు, అలాగే క్యాస్ట్ గౌరవాన్ని కాపాడే వాళ్ళలో చివరిగా కూడా మేమే ఉంటాం. ఎప్పుడురా పెళ్లి? ఏంట్రా నవ్వుతున్నావు? వాళ్ళకి ఇల్లు చూసి పెట్టి కావాల్సిన సామాను కొనిపెట్టి అన్ని పనులు పూర్తి చేసి నవ్వుతున్నావా? నవ్వటం కాదు, ఆ తర్వాత ఏం అబద్ధం చెప్పి నాటకాన్ని రక్తి కట్టించాలని ఆలోచిస్తున్నాడు. చాలవయ్యా, మేమేదో తమాషా కన్నామండి. తమాషా? ఉన్న ఇంటి సమస్య తమాషాగా ఉందా? చూసావన్నా మాట్లాడటం మర్చాడో? అవునన్నా, నిన్న మేము చెప్పింది నిజం. ఈ టేప్ రికార్డ్ లో ఉన్నదంతా అబద్ధం. మేమేమన్నా పిచ్చోళ్ళం అనుకుంటున్నావా? అన్నయ్య, వీళ్ళు అనుకున్నది సాధించారన్నయ్య. ఇప్పుడెందుకు బాధపడతావు? ఈ విషయం ఊళ్ళో తెలిస్తే ఏంది, పెళ్లి ఆగిపోతే ఏంది? ఈ ఇక్కడే గొంతులు సంపేస్తా. ఈ నదిలేదు, ఈ కాల్చి పడేస్తా. వదలకూడదు, వీళ్ళు వదలకూడదు, వీళ్ళు చంపేయాలా? ఏమండి, ఆ అమ్మాయి కోసం అలా చెప్పానండి. అదిగో అక్కడ నుంచుందే, ఆ అమ్మాయి కోసం అలా చెప్పాను. రిషిత నేను ఫ్రెండ్స్ కలిసి పెరిగాం, కలిసి ఆడుకున్నాం. రిషిత ఎలా ఉంది అని నన్ను అడిగింది. తనకు ఓదార్పుగా ఉండడం కోసం నేను అలా చెప్పాను. చూసావన్నా వీడు సీన్ అట్లా మార్చేశాడు. సీన్ కాదు, ఇదే నిజం. తన కళ్ళల్లో చూసి మాట్లాడుతుంటే నా గుండెలో ఉరువు మెరుపులతో పెద్ద తుఫాన్ వచ్చినట్టు అనిపించింది తెలుసా? కావచ్చు, కానీ వెళ్ళేటప్పుడు నా మనసుని పిండి పెకిలించుకెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏంటన్నా తెగరచ్చిపోతాడు? ఇదిగో పిల్ల, నువ్వు నాకు బాగా నచ్చావు. పెట్రోల్ తీసుకురారా. వదిలేండి అన్న, ప్లీజ్. చేదీరా, వెళ్ళు, అందరినీ లోపలికి తీసుకెళ్ళి. సమస్యను పెద్ద చేయకండి. పొరపాటున అనేసాడు, వదిలేండి అన్న, ప్లీజ్. ఎందుకురా బతిమాలతావు? నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? ఇక్కడి నుంచి మాట్లాడలేదురా, ఇక్కడి నుంచి మాట్లాడారు. ఎప్పుడు వస్తుందని అడిగావు కదా, ఇప్పుడు వచ్చింది. అందుకే మాట్లాడాను రా. కరెక్ట్ రా, తగలటండి. నువ్వు వెళ్ళరా. నేను వెళ్ళను, ఇద్దరం కలిసి వచ్చేద్దాం. పోయండి, మాకేం భయం లేదు.